ఈ చుట్టుపక్కల ప్రజలంతా గుడి గురించి తెగ మెచ్చుకుంటున్నారు. బ్రహ్మాండంగా జనాలొస్తారు, దానాలు దక్షిణలు ఇస్తారు, కానుకలేస్తారు, నైవేద్యాలు పెడతారు. దీంతో మనందరికీ లాభమేగా స్వామీజీ. ఎవరైతే వస్తారో వారందరికీ భీమరావు కుటుంబ సభ్యుల గురించి తప్పకుండా చెప్పండి. వాళ్ళు మన మతానికి వ్యతిరేకమని. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది ఎక్కువ శత్రువులైతే వాళ్ళు బతకటం అంత కష్టమవుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ వాళ్ళకి విరోధుల్ని చేయండి. వదినా, ఎవరి పళ్ళెం వాళ్ళు పట్టుకొని తలోక మూలకెళ్ళి కూర్చోండి. ఏంటి, వినిపించలేదా లేక అర్థం కాలేదా? ఇలా చెప్తే ఎందుకు వింటారు వీళ్ళు? లే లే, పళ్ళెం తీసుకో. లే లేరా, అక్కడికి వెళ్ళి కూర్చో. లే లే, లేవమంటుంటే. అరే లే, వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళి కూర్చో అక్కడ. లే నువ్వు లే లే, ఇదిగో అక్కడ కూర్చో నువ్వు. కానీ అమ్మ, నువ్వే తినిపిస్తు. బుద్ధిగా వెళ్ళి కూర్చో, మాటలొద్దు, వెళ్ళు. ఇక తినండి. మీరు కూడా తినండి. ఇదేం నాటకం? మేమెవ్వరము తినము. ఎందుకు? మా అన్న తమ్ముళ్ళం అక్క చెల్లెలను మాట్లాడకుండా ఉండలేం. నువ్వు భోజనం పెట్టినా సరే పెట్టకపోయినా సరే. అవునమ్మా, మమ్మల్ని అందరినీ క్షమించు. నన్ను కూడా క్షమించమ్మా. నువ్వు క్షమించు క్షమించకపో, అది నీ ఇష్టం. కానీ మేమిలా ఎప్పటికీ ఉండలేమమ్మా. సరే, క్షమిస్తాను. కానీ ఒక షరతు. ఏంటది? ప్రమాణం చేయండి, ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడవని, ఒకరి మాట ఒకరు వింటామని, బుద్ధిగా ప్రవర్తిస్తామని, ఇంకా ఎప్పుడూ కలిసి ఉంటామని. చేస్తారా? చెప్పండి. మేము ప్రమాణం చేస్తున్నాం. మేము ప్రమాణం చేస్తున్నాము.
ఎప్పుడూ ఒకరితో ఒకరం గొడవ పడం. ఎప్పుడు ఒకరితో ఒకరం గొడవపడం. ఒకరి మాట ఒకరం వింటాం. ఒకరి మాట ఒకరం వింటాము. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకుంటాము. మాట్లాడి పరిష్కరించుకుంటాము. మేము ఎప్పటికీ మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం. మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము. సరే, నువ్వే చూస్తావుగా అమ్మా. మేము ముసలోళ్ళం అయిపోయినా సరే, కానీ నువ్వు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోము. మీ తగాదాలు తీర్చడానికి మిమ్మల్ని చూడటానికి ఇప్పుడు నేను బతుకుంటే ఈ ప్రమాణం ఎందుకు చేయించుకుంటాను భీమా? నేను పోయిన తర్వాత మీరు జీవితాంతం కలిసి ఉండడానికి ఈ ప్రమాణం పనికొస్తుందని నా ఆశ. వెళ్ళండి, వెళ్ళి అందరూ భోజనం చేయండి. ఇక నుంచి తగాదాలు గొడవలు పడే ముందు 10 సార్లు ఆలోచించండి. ఒకవేళ అమ్మకు గనక తెలిసిందంటే అప్పుడు మీకు ఏం శిక్ష పడుతుందో. అమ్మ ప్రమాణం ఎల్లకాలం గుర్తుంచుకోవాలి. అన్నట్టు ఒక మంచి వార్త కూడా ఉంది. సేట్ గారు నాకు రోజు ఇంటికి వచ్చి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నాన్న, ఇప్పుడు ఇది చాలా మంచి వార్త. సరే, నేను వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను. అమ్మా, 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 అమ్మా. చెప్పు. నాన్న ఇప్పుడు పని చేస్తున్నాడే, ఆ సేటుగారు నిజంగా చాలా మంచోడు. ఎందుకు? అమ్మా, నాన్న రోజు అంత దూరం పని చేయడానికి వెళ్తాడుగా, ఇక నుంచి రోజు ఇంటికి వస్తాడు. ఇది నిజంగానే చాలా మంచి వార్త. ఆకలిస్తుండొచ్చు. పద, నీకు తినిపిస్తాను. పడుకోండి. నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇక నీ ఆరోగ్యం ఎప్పటికీ బాగవదు. నీకు సమయం చాలా తక్కువగా ఉంది.
కూర్చో. విషయం ఏంటో చెప్పండి. పదాలా కూర్చో. కూర్చో. నీకు తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు నన్ను నిద్రలేపు భీమాబాయ్. అంతేగాని నువ్వు నొప్పిని భరిస్తే ఎట్లా? అరే, ఇది రోజు ఉండే తలనొప్పే కదా, దీనికోసం మిమ్మల్ని లేపడం ఎందుకో? సరే అయితే, రోజూ ఉంటే రోజూ తల ఒత్తుతాను. భీమాబాయ్, రేపు ఉదయం బొంబాయి వెళ్దాం. మళ్ళీ ఒకసారి పెద్ద ఆసుపత్రిలో చూపించుకుని వద్దాం. ఈయనతో పాటు నేను బొంబాయి వెళ్తే నిజం తెలిసిపోతుంది. అరే వద్దు, దానికదే తగ్గిపోతుంది. ఒక మాట చెప్పనా? భర్త ఎప్పుడైనా భార్య బాధను పంచుకోవాలన్న కోరికను వెళ్ళబుచ్చిన చాలు, భార్యకి సగం బాధ తగ్గిపోతుంది. మాట దాటేయటం ఎలాగో ఎవరైనా నీ దగ్గరే నేర్చుకోవాలి. అదే నేను చెప్పేది నిజం. సరే, ఒక మాట చెప్పండి, కానీ అబద్ధం చెప్పకూడదు. అప్పుడప్పుడు మీరు అనుకుంటారా నాకు ఇలాంటి రోగిష్టి పెళ్ళాం దొరికిందేంటా అని? లేదు, అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇలా ఖచ్చితంగా అనుకుంటాను. నాకు ఎంతో అనుకూలవతైన భార్య దొరికిందని. లేకపోతే
కొంతమంది మగాళ్ళకైతే గయ్యాల పిల్లలు ఉంటారు. వాళ్ళ జీవితాలు నరకం అనుకో పాపం. లేదు, ఇప్పుడు మీరు మాట దాటేస్తున్నారు. ఎందుకంటే నేనెప్పుడూ అనుకుంటాను మీ జీవితంలోకి ఎలా వచ్చానా అని. నిజం చెప్తున్నాను, మీకు నాకన్నా చాలా మంచి భార్య దొరుకుండేది. తెలీదు, కానీ నువ్వు ఎలా ఉన్నా సరే అందరికంటే మంచిదానివి. కాస్త నొప్పి తగ్గిందా? రేపు ఉదయం బొంబాయి వెళ్దాం. వద్దు, నాకు అవసరం అనిపించినప్పుడు నేనే స్వయంగా మీకు చెప్తాను, అప్పుడు వెళ్దాం. కానీ నేనేమంటానంటే ఒకసారి చూపించుకొని వద్దాం. ఇప్పుడొద్దు. సరే, నీ ఇష్టం భీమాబాయ్. సంతోషమా? పద పడుకుందా. రా భీమాబాయ్. నేనిప్పుడు బానే ఉన్నాను, మీరెళ్ళండి, నేను వస్తాను. కానీ నువ్వు ఎలా ఉన్నా సరే నా భార్యవి, అందరికంటే మంచిదానివి. సుబేదర్ గారు, అదేమీ కాదు. మీరిప్పుడు కూడా పెళ్లికి ఒప్పుకుంటే ఆడోళ్ళు వరుస కడతారు. అమ్మా లెగు, తెల్లారిపోయింది. లెగమ్మా, తెల్లారిపోయింది. అమ్మా లెగు, అమ్మా లెగు, అమ్మా, అమ్మా లెగు. నాన్న, అత్త, బాలన్నయ్య, అమ్మ లెగవటం లేదు. అమ్మా, అమ్మా లెగమ్మా. వదినా లెగు. భీమాబాయ్, భీమాబాయ్. వదినా